స్టేషన్ గన్పూర్ నుంచి సుమారుగా 500 మందితో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతరత్ర పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకైతే తెలంగాణ భవన్కి వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాజయ్య గారు నమస్తే. నమస్తే. అధికార పార్టీని వదిలిపెట్టి మీ బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సినటువంటి అవసరం అవతల వాళ్ళకి ఏమొచ్చిందంటారు? సో ఒక వ్యక్తిని బట్టి వ్యవస్థ మారిపోతూ ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆనాడు నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు 10 ఏళ్ళు పాలన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే చాలా పనులు మంజూరై ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తర్వాత ఎక్కువ అభివృద్ధి చెందిన నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం 4వ స్థానం. సో ఆ రకంగా పనులు చాలా మిగిలిపోయిన క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పనులన్నీ కూడా అయిపోతాయని ఆయన గెలిపిస్తే నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టు ఈరోజు ఆయన నమ్మక ద్రోహం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోయిండు. తన బిడ్డ భవిష్యత్తు కోసం మరి బీఆర్ఎస్ పార్టీని ఎంతో నమ్మిన కేసీఆర్కు ఎన్నుపోటు పొడిచి వెళ్ళిపోవడం జరిగింది. సో నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా ఇవాళ కడియం శ్రీహరి ఆయనను గెలిపించిన బీఆర్ఎస్లు కానీ ఇవాళ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఉనికిని ఓర్చుకోలేక అందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరుతా ఉన్నారు. మీరేమో స్టేషన్ గన్పూరు ఇతరత్ర పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని మీరు అంటారు. సుప్రీంకోర్టు మళ్ళీ మార్చి 4వ తారీఖు వాయిదా వేసింది. అసలు ఏంది కథ, ఎట్లా ఉండబోతుంది? ఉప ఎన్నికలు నిజంగానే వస్తాయా? సో ఒక్కసారి కనుక ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా లేదా రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా తప్పకుండా ఇప్పటికీ 4 తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ 4 కూడా మరి యాంటీ డిఫెక్షన్ లాను బలపరుస్తూనే ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు. సో కాస్త ఆలస్యమైనప్పటికీ వేటుపడడం మాత్రం ఖాయం. ఎందుకు వేటుపడడం ఖాయం అంటే యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీ విధి విధానాలు నచ్చుకున్నా, పార్టీ నాయకత్వం నచ్చుకున్నా మనము ప్రజాసంబద్ధంగా బయటికి వెళ్ళొచ్చు. వెళ్ళిపోయే ముందు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలా. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులు ఏవైతున్నాయి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఏది ఉన్నా కూడా రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీకన్నా పో, అక్కడ నుండి గెలువు. కానీ అవ్వ కావాలి బువ్వ కావాలన్నట్టు ఇది దీంతో గెలుతాం, ఇది కావాలి, దాంట్లోకి వెళ్ళి వచ్చేది అది కూడా కావాలని 2 రకాలుగా అంటే ఏ చట్టం కూడా ఒప్పుకోదు. ఏదో కొందరు వాదనలకు ఇచ్చి పాత వాదనలు ఏదో ఉన్నాయని చెప్పేసి కొంత ఆలస్యమైనప్పటికీ తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో యాంటీ డిఫెక్షన్లో వర్తిస్తుంది. సో వాళ్ళు కనుక ఇంకా మొండి చేస్తే 6 సంవత్సరాలు బహిష్కరించే అవకాశం ఉంది. అట్లా కూడా చేయడం జరిగింది. అంటే 6 సంవత్సరాల వరకు ఇప్పుడు ఎమ్మెల్యే పోద్ది, మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. సో కాబట్టి ఎప్పుడైతే జడ్జిమెంటు వాళ్ళకి నెగటివ్ వస్తుంది అనగానే రాజీనామా చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు పోయే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా మాకైతే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది. అక్కడ ఉన్న జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వారి మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా అనుకూలంగా తీర్పు వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉన్నది. నిన్న జరిగినటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీఆర్ఎస్కు బీజేపీ కొమ్ము కాస్తూ ఉంది, బీఆర్ఎస్ను బీజేపీ కాపాడుతూ వస్తూ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎవరితో ఉన్నారో రేవంత్ రెడ్డి గారు పక్కన డీకే అరణ ఉంటే దగ్గర కూర్చొని మనకి ఎలక్షన్ల వరకే రాజకీయాలు, ఎలక్షన్ తర్వాత మనం బాయి మనం మంచిగా పనులు చేసుకోవాలి, రాష్ట్ర కేంద్ర రిలేషన్ చాలా గొప్పగా దగ్గరగా ఉండాలని చెప్పేసి అంతకుముందు ఎట్లా తిట్టుకున్నారో మొన్న ఎట్లా పక్కగా ఉన్నారో చూస్తూ మాట్లాడాను. కాబట్టి ఈరోజు తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ తెలంగాణకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఇన్ని రోజులు 15 నెలల తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కసారి జై తెలంగాణ అనలే. ఆయనే ముఖ్యమంత్రి అండి, ఒక్కసారి జై తెలంగాణ అనలే. నేను తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్ముతాడు చెప్పు? సో కాబట్టి ఆయన తెలంగాణను కుదబెట్టి 1,40,000 కోట్లు తీసుకొచ్చిండప్పు. అవి మొత్తము రాహుల్ గాంధీ కప్పం కట్టడానికి కూడా సరిపోతలేనట్టు కనబడతా ఉన్నది చూస్తే. సో ఈ రోజుకు దగ్గర మరి అక్కడ మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిపోయినందుకు ఆగమాగమైనలు. ఇప్పుడు ఎస్ఎల్బిసి కావచ్చు,
తర్వాత మొన్న సుంకసాల కావచ్చు, అంతకుముందు పెద్దవాగు ఫ్లడ్ వచ్చినప్పుడు కూలిపోయిన బ్రిడ్జ్ కావచ్చు, ఇన్ని 3 కూలిపోయిన సంవత్సరం కాలే. ఇక మరి 5 ఏళ్ళు ఉండేదంటే ఎన్ని కూలిపోవాల్సిందో చూడాలి. ఇక్కడేమో కూలగొడతాడు, ఆడేమో కూలిపోతాడు. హైడ్రా పేరుతోటి తర్వాత పునర్జీవ అది మూసీ నది పునర్జీవం అని చెప్పేసి దాన్ని పునరుజ్జీవిస్తామని చెప్పేసి డెవలప్ చేస్తామని చెప్పేసి అక్కడ కూలగొట్టుడే, హైడ్రాల కూలగొట్టుడే, అక్కడ కూలిపోవడే. ఆ ప్రభుత్వమే కూలగొట్టే ప్రభుత్వం లెక్క అయిపోయింది. రైతులు ఇప్పటికే 434 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఏ ఒక్క రంగంలో అభివృద్ధి సాధించిన పరిస్థితి లేదు. మొత్తం గుండుసున్నా అంతే. తప్పకుండా రేపు రాబోయేలో మూల్యం చెల్లించవలసి వస్తుంది. రైట్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి కూడా అన్ని రాష్ట్రానికి అన్ని కూడా వైపరీత్యాలే దాపరిస్తామని కూడా తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే మనకు సుంకిశాల ప్రాజెక్టు కానీ, ఇప్పుడు ఎస్ఎల్బీసీ కానీ, అటు పెదవాగు కానీ ఇతర అన్నీ కూడా ఇలా కుంగిపోవడానికి కూలిపోవడానికి జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజల పట్ల ఆయనకి ఎలాంటి విశ్వసనీయత అనేది లేదు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి తీరైతే కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ నేతల్లో. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలి వెలుగు, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.